సో క్యాన్సర్స్ ఇన్ స్మోకర్స్ ఏదన్నా స్క్రీనింగ్ దేనికి స్క్రీన్ చేస్తామంటే ఆ పాపులేషన్లో మోస్ట్ కామన్ ఏంటి అని పట్టుకొని స్క్రీన్ చేయాలండి. సో ఈజియెస్ట్ టు స్క్రీన్ ఏంటి, మనకు బయట కనపడే ఆర్గన్స్ ఆర్ ఈజియెస్ట్ టు స్క్రీన్. సో వీళ్ళలో మోస్ట్ కామన్ వచ్చేసి ఓరల్ క్యావిటీను లంగ్. ఓకే, సో ఓరల్ క్యావిటీ అంటే మన నోట్లో చూస్తే మన కంటికి కనిపిస్తుంది అనమాట. సో నాలిక, బుగ్గలు, చిగుళ్ళు, అంగటి మీద ఏమైనా చేంజెస్ ఉన్నాయో చూసుకోవాలి. ప్లస్ సమ్ సిమ్టమ్స్. ఇప్పుడు ఒక క్రానిక్ స్మోకర్కి వాయిస్ చేంజ్ వచ్చింది అనుకోండి, దట్ ఈస్ అబ్నార్మల్. ఓకే, గొంతు మారిపోద్ది, హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ అంటాం. అది మింగటానికి కష్టం వచ్చినా, సో మనము మన ఫుడ్ పైప్లో ఎక్కడో తేడా ఉందని అనుకోవాలి. కాఫ్ వీళ్ళలో యూజువల్లీ ఏంటంటే వీళ్ళలో దిల్ హ్యావ్ క్రానిక్ కాఫ్, దగ్గు ఉంటానే ఉంటుంది వీళ్ళకి, ఎందుకంటే వాళ్ళ సీలియా అనేవి డ్యామేజ్ అయిపోతాయి. సో దే కాంట్ టోటలీ క్లియర్లీ ఎక్స్పెక్టరేట్ ఇట్ అవుట్. కానీ వీళ్ళలో సిమ్టమ్స్, ఇప్పుడు రక్తం పడిన వీళ్ళలో దగ్గులో డెఫినెట్గా ఇవాల్యుయేట్ చేయాలి. ఫస్ట్ ఓరల్ క్యావిటీ అంటే అదే నోట్లో అయితే చూస్తాము, ఏమన్నా తెల్ల మచ్చలు కనిపించినా, ఎర్ర మచ్చలు, తెల్ల మచ్చలు అన్నీ కూడా మేము డెఫినెట్గా క్యాన్సర్ అన్నాం. కొన్ని డౌట్ఫుల్ ఏరియాస్ ఉంటాయి అనమాట. ఈ తెల్ల మచ్చలు లూకోప్లేకియాలో నాలిక మీద ఉన్న, కింద ఉన్న, దే ఆర్ మోర్ రిస్కియర్ బుగ్గల మీద ఉన్న దానికంటే. సో బుగ్గల మీద ఉన్న వాటికి దాని అల్సర్స్ ఏమైనా ఉన్నాయా, ఎత్తొచ్చి ఉన్నాయా, ఇవన్నీ చూస్తాం. మానని పుండు నాలిక మీద కానీ బుగ్గలో కానీ, పళ్ళు ముందు ప్రాపర్గా ఉన్న పళ్ళు సడన్గా లూజ్ అయ్యాయి అనుకోండి, వాటంతట అవే ఊడిపోతాయి. కొంతమంది సరే ఊడిపోయాలి అని వదిలారు అనుకోండి, దట్స్ నాట్ నార్మల్. అంటే చిగుడులో క్యాన్సర్ వచ్చినట్టు. బయటికి ఏం కనిపించకపోవచ్చు, కొన్నిసార్లు పళ్ళు ఊడిపోతాయి వాళ్ళకి. సో దట్స్ వన్ ఆఫ్ ద సిమ్టమ్స్. అండ్ సడన్గా చెవుపోట్లు స్టార్ట్ అవటం. ఈ సిమ్టమటాలజీని బట్టి వాళ్ళలో ఈ చేంజెస్ ఏమన్నా ఉంటే బయాప్సీ తీస్తాం. అదే ఒకవేళ మింగటానికి కష్టం, వాయిస్ చేంజెస్ ఉన్నాయనుకోండి, స్కోపీస్ చేస్తాం అన్నమాట.